వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పొనగంట ఆకు కూరని చూపించబోతున్నానండి. ఇది చాలా మంచిది, శరీరంలో వేడిని తగ్గిస్తుందండి. కంటి చూపుకు కూడా చాలా మంచిదండి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. పోపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కూరకు తగినంత ఉప్పు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం పొనగంట ఆకును బాగా కడిగి ఉడికించుకొని ఇలా నీళ్లు వంపేసుకొని పెట్టుకోవాలండి. ఇలా వంపేసిన వాటిని చూడండి, నీళ్లు వంపేసిన తర్వాత ఆ నీళ్ళని కూడా వేస్ట్ చేయకుండా మనం వాడుకోవచ్చండి. ఇలా పొనగంట ఆకును ఉడికించిన దానిని పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం సేపు ఈ పోపులో వేయించుకోవాలి పొనగంట ఆకును. ఇలా పొనగంట ఆకును వేయించుకున్న తర్వాత మనము కందిపప్పును పక్కన ఉడకపెట్టుకొని ఉన్నానండి. ఆ కందిపప్పును కొంచెం వేసి కలుపుకోవాలండి. ఇలా ఆకుకూరలో పప్పు వేసుకొని చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి టేస్టు. ఇలా వేసుకున్న తర్వాత ఎండు మిరప్పొడి వేసుకున్నానండి. కూరకు తగినంతగా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకుంటూ చేసుకోవాలండి. తర్వాత కొంచెం వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి చల్లుకొని కూర దించేసుకోవడమేనండి. చాలా బాగా ఉంటుంది.